నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. పవన్ దండయాత్ర ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్గా దండయాత్ర, ఆయన అధికారంలో ఉన్నప్పుడు దండయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది అంటే చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వరకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరిమితం అవ్వాలని చూడటం లేదు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. దేశంలో తనదైన ముద్ర వేయాలి, సో అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో, లేకపోతే ఏ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఆదరిస్తారో ఆ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా దక్షిణాదిపై ఇప్పుడు పవన్ దండయాత్ర. మరి మోడీ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఇదే అంటూ వస్తున్న వార్తలు. జనసేన నేషనల్ గేమ్, కేరళ కర్ణాటకలోనూ మెగా మార్చింగ్. మరి మిషన్ సౌత్ ఇండియా, పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు? చాలామందిలో వస్తున్న అనుమానాలు. మరి బీజేపీ వ్యూహం, జనసేన వేగం, సౌత్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇప్పుడు ఉండబోతుందా? జనసేనాని ది అన్స్టాపబుల్ ఫోర్స్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక పేరు మారుమోగుతుంది. ఆ పేరు వెనుక ఒక సైన్యం ఉంది, ఆ సైన్యం వెనుక ఒక సిద్ధాంతం ఉంది. ఆయనే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఇప్పుడు జనసేనాని చూపు పొరుగు రాష్ట్రాలపై పడిందా అంటే అవును అంటూ సంకేతాలు వస్తున్నాయి. కేవలం ఏపీకే పరిమితం కాకుండా దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు పవన్ స్కెచ్ వేస్తున్నారా అంటే అవును అంటున్నారు వాళ్ళ అభిమానులు. మరి తెలంగాణలో సభ్యత్వాల సునామీ, కేరళలో అనూహ్య స్పందన, కర్ణాటక తమిళనాడులో కళాకారులు, కవులు, మేధావులతో భేటీలు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్కు ఢిల్లీ పెద్దలు ఏదైనా భారీ బాధ్యత అప్పగించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు దక్షిణాది పాలిటిక్స్లో మోడీ చేస్తున్న మెగా మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నది పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం. యుద్ధం ఎప్పుడు ఒక చోట ఉండదు, సరిహద్దులు దాటుతుంది. ఇప్పుడు జనసేన ప్రయాణం కూడా సరిహద్దులు దాటి ప్రవహిస్తుంది. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అవుతుంది అనుకున్న జనసేన ఇప్పుడు జాతీయ స్థాయి ఫోకస్కు సంతరించుకుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కదలికలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ గడ్డపై జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊహించని రీతిలో సాగుతుంది. కేవలం కొన్ని రోజుల్లోనే 50,000 మార్కును దాటడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు. మరి అటు మలయాళీ గడ్డపై కేరళలో సైతం వేల సంఖ్యలో యువత జనసేన జెండా పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ అక్షరానికి ఉన్న విలువ తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ అక్కడి కవులు, మేధావులతో నిరంతరం టచ్లో ఉంటున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కవులు, కళాకారులు, మేధావుల సూచనలను జనసేనాని తనదైన శైలిలో ఆయా రాష్ట్రాల్లో అమలు చేయబోతున్నారట. మరి ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఇప్పుడు చాలామందిలో ఉన్న ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యం. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ప్రాంతీయ సెంటిమెంట్లు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణాది ప్రజల నాడి తెలిసిన అటు సినిమాలతోనూ ఇటు భావజాలంతోనూ అందరినీ ఆకట్టుకోగల పవన్ కళ్యాణ్ను బీజేపీ ఒక బ్రహ్మాస్త్రంలా ఇప్పుడు వాడుకోబోతుందని. మీరు పోరాడండి, మీకు నేను అండగా ఉంటా అని పవన్ ఇస్తున్న భరోసా వెనుక ఢిల్లీ పెద్దల ప్రోద్బలం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కర్ణాటక, తమిళనాడులో పవన్ చేస్తున్న పర్యటనలు కేవలం సినిమా ప్రమోషన్ల కోసం కాదు, పార్టీ నిర్మాణానికి పునాదులు వేయడానికేనని స్పష్టమవుతుంది. ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి. ప్రజారాజ్యం సమయంలో మెగా ఫ్యామిలీకి దక్షిణాది అంతటా ఉన్న ఆ క్రేజ్ ఏ స్థాయిదో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే క్రేజ్ను పొలిటికల్ పవర్గా మార్చే పనిలో పడ్డారు జనసేనాని. గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంటరిగా పోరాడిన తీరు, ఆవేశంగా పోరాటాలు, ఎక్కడా తగ్గకుండా కాలు దువ్వుతూ ప్రసంగాలు చేసిన విధం నేటికి యువత గుండెల్లో సజీవంగా ఉంది.
మరి ఇప్పుడు అదే ఆవేశాన్ని, అదే సిద్ధాంతాన్ని పొరుగు రాష్ట్రాల యువతకు కూడా నూరిపోస్తున్నారు. ఇక మెగా కాంపౌండ్ మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చి దక్షిణాదిలో ఒక బలమైన ఫోర్సుగా జనసేనను నిలబెట్టాలనే బీజేపీ భావిస్తోంది అంటూ వార్తలు. మరి తమిళనాట రజనీకాంత్ వంటి వారు రాజకీయాలకు దూరమైన నేపథ్యంలో ఆ ఖాళీని పవన్ కళ్యాణ్ భర్తీ చేయబోతున్నారా అంటూ చాలామందిలో వస్తున్న అనుమానాలు. మరి కన్నడ నాట పవన్ పర్యటనలకు వస్తున్న స్పందన చూస్తుంటే అక్కడ కూడా జనసేన జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్లో భారీ గ్రాఫిక్స్తో సినిమాలు తీయడం ఒక ఎత్తు, పొలిటికల్ థ్రిల్లర్ను తెరకెక్కించడం మరొక ఎత్తు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఒక క్లాసికల్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా. అటు సినిమాలు చేస్తూనే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో మేధావులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇక కేరళలో అడుగుపెట్టిన, కర్ణాటకలో పర్యటించిన ఆయన మాటల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది. అది జనసేన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే. మెగా ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ను, బీజేపీకి ఉన్న వ్యూహాన్ని కలిపి ఒక కొత్త రాజకీయ కూటమిని దక్షిణాదిలో తయారు చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు నేడు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? తెర వెనక నడుస్తున్న ఆ రాజకీయ చదరంగంలో పవన్ వేస్తున్న ఎత్తుగడలు ఎటువైపు దారితీస్తాయి? ఇక సిద్ధాంతం బలంగా ఉంటే సరిహద్దులు అడ్డు కావని పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. దక్షిణాదిలో పట్టు కోసం కమల్నాథులు వేస్తున్న ప్లాన్కు పవన్ ఒక మెగా వారధిలా మారబోతున్నారు అంటే టాక్. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో సౌత్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరగబోతున్నాయి అనేది మాత్రం అక్షర సత్యం అంటున్నారు విశ్లేషకులు. బాధ్యత పెరిగింది, లక్ష్యం స్పష్టంగా ఉంది. ఇక జనసేనాని దండయాత్ర ఎలా ఉండబోతుంది అన్నది చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కదలికలు ఇప్పుడు కేవలం ఏపీకే పరిమితం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కొత్త రాజకీయ సునామీకి ఆయన పునాదులు వేస్తున్నారు. ఇది కేవలం పార్టీ విస్తరణేనా, లేక ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు సాగుతున్న భారీ వ్యూహమా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పవర్, పవన్ దండయాత్ర మరొకసారి సౌత్లో సునామీగా ప్రారంభమైతే దాని ఫలితాలు ఎలా ఉంటాయన్నది చాలా ఆసక్తిగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న అంశం. ఇది ఈనాటి ది ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.